ఈ రోజు కూడా బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలను గతంలో ఎన్నడూ పెట్టిన విధంగా బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ యువత విద్యార్థులు చదువుకోవడం కోసం 500 మందికి విదేశీ విద్యను కూడా మరి అందించడం కోసం మొన్ననే మరి స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే 20 లక్షల పథకాన్ని కూడా 500 మంది మైనార్టీ విద్యార్థులకు అత్యధికంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేపు మన రాజీవ్ యువ వికాసంలో కూడా మైనార్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మరి చిన్నగా షాప్స్ కానీ బిజినెస్ కానీ పెట్టుకోవడానికి 4 లక్షల రూపాయల వరకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద మైనార్టీ సోదరులకు పేదలకు ఖచ్చితంగా ఇల్లు కూడా వర్తింపజేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్ర